తెలంగాణ ఇంటర్ సప్లిమెంటరీ అండ్ అదేవిధంగా రీకౌంటింగ్ రీవెరిఫికేషన్కు సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ అండ్ టైం టేబుల్ అండ్ లాస్ట్ డేట్ అనేది వచ్చింది. సో ఎవరైతే ఇంటర్లో ఫెయిల్ అయ్యారో సో వాళ్ళైతే ఈ వీడియోని ఖచ్చితంగా ఎండ్ వరకు అయితే చూడండి అండ్ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇక టాపిక్లోకి వెళ్తే సో నిన్ననే ఇంటర్ బోర్డ్ అనేది రిజల్ట్ అనేది రిలీజ్ చేసింది. సో అందులో చాలామంది వరకు బాగానే పర్ఫామ్ చేసి మార్క్స్ అయితే తీసుకొచ్చారు. బట్ కొందరు ఫెయిల్ అయ్యారు. సో ఫెయిల్ అయిన స్టూడెంట్స్ మీద ఎలాంటి బర్డెన్ అనేది పడకూడదని గవర్నమెంట్ అయితే వెంటనే ఈ సప్లిమెంటరీకి సంబంధించిన ఫీజెస్ అండ్ టైం టేబుల్ అయితే రిలీజ్ చేసింది. సో దాని గురించి ఇప్పుడు న్యూస్లో ఏం వచ్చిందో ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్ళిపోదాం. అండ్ ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను పోస్ట్ చేసే వీడియోస్ అన్నీ మీకు వెంటనే నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తాయి. సో ఇక మ్యాటర్లోకి వెళ్తే సో మీరు హెడ్లైన్ అయితే చూసుకోవచ్చు, ఇంటర్ ఫెయిల్ అయిన వారికి అలర్ట్ అని. అండ్ లోపల మ్యాటర్లోకి వెళ్తే ఇంటర్ ఫస్ట్ సెకండ్ ఇయర్లో ఫెయిల్ అయిన విద్యార్థులకు మే 24 నుంచి అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నారు. ఫస్ట్ ఇయర్కు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం వరకు, సెకండ్ ఇయర్కు మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5:30 వరకు ఎగ్జామ్స్ జరుగుతాయి. ఈ పరీక్షల ఫీజును నేటి నుంచి మే 2 వరకు కాలేజీల్లో చెల్లించాల్సి ఉంటుంది. అలాగే రీకౌంటింగ్ రీవెరిఫికేషన్కు ఒక్కో పేపర్కు 600 చెల్లించాలి. దీనికి కూడా మే 2 వరకు ఛాన్స్ ఉంది. సో ఓవరాల్ ఇప్పుడు మ్యాటర్ అనేది తెలుసుకుంటే ఎవరైతే ఫెయిల్ అయ్యారో ఇంటర్లో ఈ సంవత్సరం సో వాళ్ళు అయితే సప్లిమెంటరీ రాయాలన్నా అదేవిధంగా రీకౌంటింగ్ రీవెరిఫికేషన్ చేయించుకోవాలన్నా మే 2 వరకు అయితే లాస్ట్ డేట్ అయితే మే 2 వరకు. సో 2 లోపే మీ సప్లిమెంటరీ ఫీజెస్ కానివ్వండి, రీకౌంటింగ్ రీవెరిఫికేషన్కు సంబంధించిన ఫీజెస్ అనేవి మే 2 వరకు అయితే ఛాన్స్ ఉంది. మే 2 వరకే ఫీజెస్ అనేవి మీరు చెల్లించాలి. అండ్ ఒకవేళ లేట్ అయితే తీసుకోరు, లేకపోతే డేట్ ఎక్స్టెండ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంది. అండ్ సో ఇక్కడ టైం టేబుల్కి వస్తే ఎగ్జామ్స్ అనేవి సప్లిమెంటరీ ఎగ్జామ్స్ అనేవి మే 24 నుంచి స్టార్ట్ అవుతాయి. సో ఫస్ట్ ఇయర్ వాళ్ళకి 9 నుంచి 12 వరకు అండ్ సెకండ్ ఇయర్ వాళ్ళకి 2:30 నుంచి 5:30 వరకు అయితే ఎగ్జామ్స్ జరుగుతాయి. అండ్ ఎవరైతే రీకౌంటింగ్ రీవెరిఫికేషన్ చేయించుకోవాలనుకుంటున్నారో వాళ్ళైతే ఒక్కో పేపర్కి 600 అయితే ఫీజు అయితే ఉంది. సో మీకు ఎన్ని పేపర్లో తక్కువ మార్క్స్ వచ్చాయనుకుంటున్నారో సో అన్నీ 600 అయితే ఇచ్చి రీకౌంటింగ్ చేయించుకోవచ్చు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకేదైనా లేటెస్ట్ న్యూస్ ఉంటే నేను మీకు పోస్ట్ చేస్తాను.